ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం జేఈఈ మెయిన్ సిఎస్ఏబి స్పెషల్ రౌండ్ గురించి చూద్దాం. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. ఫ్రెండ్స్, చాలామంది మనకి కమెంట్లో సిఎస్ఏబి స్పెషల్ రౌండ్ గురించి వీడియోనే చేయమన్నారు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సిఎస్ఏబి అంటే మనకి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. ఈ రౌండ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి జోసా వాళ్ళ 6 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సీట్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ సీట్స్ ఫిల్ చేయడం కోసము ఈ సిఎస్ఏబి స్పెషల్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ మాత్రమే ఉంటాయి. ఐఐటీస్ సిఎస్ఏబి స్పెషల్ రౌండ్లో పాల్గొనవు. ఫ్రెండ్స్, మీకు సిఎస్ఏబి స్పెషల్ రౌండ్ ఖచ్చితంగా జరగాలని అయితే రూల్ లేదు. లాస్ట్ 3 ఇయర్స్కి అయితే సిఎస్ఏబి రౌండ్ జరిగింది, అంతకుముందు అయితే సిఎస్ఏబి రౌండ్ జరగలేదు. సో ఇదైతే మీకు పక్కా జరుగుతుందో లేదైతే మనకి ఎక్కడ ఎవరో చెప్పరు. ఒకవేళ మనకి సీట్స్ కనుక బాగా మిగిలిపోతే ఈ సిఎస్ఏబి స్పెషల్ రౌండ్ ద్వారా సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో మనకి సిఎస్ఏబి రౌండ్ అనేది ఖచ్చితంగా ఉంటుందో లేదో చెప్పలేము. ఈ సిఎస్ఏబి స్పెషల్ రౌండ్కి జోసా రౌండ్కి తేడా ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జోసాలో ఏంటంటే మనకి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ అనేది చేస్తాము. కాకపోతే సిఎస్ఏబి రౌండ్లో అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 36,500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేసేసిన తర్వాత మనము పే చేసేస్తాం కదా, పే చేసేసిన తర్వాత మనకి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సీట్ కనుక రాకపోతే మీకు 36,500 రూపీస్ అయితే రీఫండ్ అవుతాయి. లేకపోతే మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ఐటి రాయ్పూర్లో కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది అనుకోండి, మీకు ఆ సీట్ అనేది ఇష్టం లేకపోతే మీరు మానేయచ్చు. కాకపోతే ఆ ఫీ పేమెంట్ అనేది మీకు రీఫండ్ అవ్వదు. నెక్స్ట్ డౌట్ ఏంటంటే మనకి సిఎస్ఏబి రౌండ్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిఎస్ఏబి రౌండ్లో జేఎంఐన్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే జోసాలో సీట్ వచ్చి మీరు జోసాలో సీట్ హోల్డ్ చేసుకుని కూడా సిఎస్ఏబి రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు జోసాలో సీట్ రాలేదనుకోండి, మీరు సిఎస్ఏబి స్పెషల్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో సీట్ వచ్చిన వాళ్ళు చేయొచ్చు, సీట్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే సిఎస్ఏబి రౌండ్ కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో ఇంకొక ఆపర్చునిటీ అనేది ఉండాలి. అదేంటంటే మనకి ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీ కానివ్వండి లేదా ఎంసెట్లో ఏదో కాలేజ్ ఆప్షనల్గా ఉన్న వాళ్ళు మాత్రమే సిఎస్ఏబి రౌండ్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే సిఎస్ఏబి రౌండ్ జరగచ్చు, జరగకపోవచ్చు. సిఎస్ఏబి రౌండ్లో మీకు సీట్ రావచ్చు, రాకపోవచ్చు. ఫ్రెండ్స్, మనకి సిఎస్ఏబి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2019 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఒకసారి డౌన్లోడ్ చేసి నేనైతే డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను. మనకి లాస్ట్ ఇయర్ అయితే సిఎస్ఏబి 2 రౌండ్లు అయితే జరిగినాయి. అందులో రెండో రౌండ్ యొక్క రిజల్ట్స్ అయితే ఇవి. ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఎన్సిఎల్ ర్యాంక్ బట్టి ఇక్కడైతే ఉంటుంది. మనకి ఇక్కడ ఎన్సిఎల్ ర్యాంక్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే క్లోజింగ్ ర్యాంక్ అయితే ఎన్సిఎల్ ర్యాంకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్కి వెళ్ళిపోతున్నాను. మనకి ఇక్కడ ఏంటంటే జిఎఫ్టిఐస్ అయితే ఉన్నాయి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ అండ్ మేనేజ్మెంట్, సోనిపేట్ హర్యానా ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో ఎస్టీ కేటగిరీలో మనకి 7,31,000 వరకు క్లోజింగ్ ర్యాంక్ అనేది ఉంది. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 66,360 వరకు ఉంది. సో మనకి ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 69,243 వరకు అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఇంకా చూసుకుందాం ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గనిఖాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెలాడా వెస్ట్ బెంగాల్ అయితే మనకి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి జనరల్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 18 lakhs వరకు, ఇక్కడ 1,85,000 వరకు ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఇక్కడైతే ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం ఫ్రెండ్స్, కాకపోతే మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇవన్నీ ఎన్సిఎల్ ర్యాంక్స్. సో ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. మనకి ఇందులో 2 lakhs వరకు అయితే ఉంది. జనరల్ వాళ్ళకి 2 lakhs వరకు ఛాన్స్ అయితే చూపించాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ గురు గణేష్ విశ్వవిద్యాలయ సెంట్రల్ యూనివర్సిటీ బిలాస్పూర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,20,232 ర్యాంక్ వరకు క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉంది. సో ఇలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సిఎస్ఏబి రౌండ్ కూడా మేము అటెండ్ అవుతామని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఇక్కడికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ బిర్లా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మెర్సా రాంచీ బయోటెక్నాలజీ ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ వాళ్ళకి అయితే 1,15,000 వరకు వెళ్ళింది. ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళకి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 83,734 వరకు ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ ఎన్సీ ర్యాంకులు, మీ ఈడబ్ల్యూఎస్ ర్యాంకులు, ఓబీసీ ర్యాంకులు కదా, ఇవన్నీ ఎన్సీఎల్ ర్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాంక్స్ ఇవి. అంటే ఆర్సీఎల్ కామన్ ర్యాంక్ ఉంటుంది కదా, ఆ ర్యాంక్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కామన్ ర్యాంక్ బట్టి మనకి సెకండ్ రౌండ్ అనేది జరుగుతుంది. అంటే రిజర్వేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, కాకపోతే ఇక్కడ కామన్ ర్యాంక్ ద్వారా మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లక్నోలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందరికీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 29,000 వరకు ఉంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 21,000 వరకు ఛాన్స్ అయితే ఉంది.
ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మణిపూర్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 83,000 వరకు ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ సిఎస్ఏబికి సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్. ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మీకు సరిగ్గా చూపించలేదు. కొన్ని వాటికైతే జనరల్ ర్యాంకు 150,000 160,000 అంటే జనరల్ వాళ్ళకి 150,000 వరకు సీట్ వచ్చిన అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు మొత్తం ఎంటైర్ ఆ డాక్యుమెంట్ మీరు చూసుకున్నట్లయితే మీకు అయితే కనపడుతుంది. నేను మొత్తం చూపించడానికి నాకు టైం సరిపోదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీకు IIIT మణిపూర్లో ఈసీకి చూపించారు మనకి 84,000, జనరల్ వాళ్ళకి 84,000 వరకు ఛాన్స్ అయితే ఉందని చూపించాను. సో ఇలా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా మొత్తం GFTSలో ఇంకా ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్ విషయానికి వస్తే మనకి రౌండ్ 1 అయిపోయిన తర్వాత మనకు ఆన్లైన్ రిపోర్టింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఆన్లైన్ రిపోర్టింగ్ అని చెప్పి. సో ఆన్లైన్ రిపోర్టింగ్లో మనం ఫీ పేమెంట్ అంటే ఒకవేళ మీకు సీట్ వచ్చినట్లయితే ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్, రెస్పాన్స్ బై క్యాండిడేట్స్ టు క్వెరీ అంటే మనకి రెస్పాన్స్ అనేది ఇవ్వాలంటే మనకి ఫ్రీజ్ చేయాలా, ఫ్లోట్ చేయాలా లేదా స్లైడ్ చేయాలని. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చేసిన 10 minutes వీడియోలో ఫ్రీజ్ అండ్ ఫ్లోట్ కొంచెం రివర్స్గా చెప్పాను. సో అందుకే డిస్క్రిప్షన్లో నేను మీకు ఇంకో వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఫ్రీజ్, ఫ్లోట్ అండ్ స్లైడ్ అసలు దాని మీనింగ్ ఏంటో నేను మీకు ఇచ్చాను. సో అదైతే మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. JOSA 2020 registration process is mandatory for any qualified candidate interested in joining IITs, NITs and IIITs and other GFTIs. So ఇంకా ఇక్కడ మనకి to accept allocated seats candidates must upload all required documents and must pay seat acceptance fee as details provided in http.josa.nic.in. సో ఫ్రెండ్స్ మనకి ఎక్కడైతే ఏ సీట్స్కి సంబంధించి అంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే అంతే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నాకు దొరకలేదు. ఒకవేళ మీకు దొరికితే నాకు లింక్ పెట్టండి, నేనైతే మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో నాకైతే దానికి సంబంధించిన లింక్ అయితే ఏం దొరకలేదు, డాక్యుమెంట్స్ సంబంధించిన లింకు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేది పే చేయాలి. ఎలా ఫీ పే చేయాలంటే మనకి డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఈ చలాన ద్వారా పే చేయాలని చెప్పి. ఇక్కడ 4th పాయింట్ విషయానికి వస్తే క్యాండిడేట్ హూ సీట్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ బై JOSA కెన్ విత్డ్రా ఫ్రమ్ ద సీట్ అలొకేషన్ ప్రాసెస్ సీటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ round 2 to round 5 ఆఫ్ సీట్ అలొకేషన్ బిఫోర్ ద లాస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ అని చెప్పాడు. సో విత్డ్రాల్ విల్ బీ నాట్ అలౌడ్ ఆఫ్టర్ 6th రౌండ్. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఒకవేళ మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, మీరు 5th రౌండ్ వరకు ఆ సీట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 2 నుంచి 5th రౌండ్స్ వరకు ఆ సీట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. 6th రౌండ్లో ఆ సీట్ విత్డ్రా చేసుకున్న మనకి ఫీ పేమెంట్ అనేది రాదు, అంటే మనం పే చేసిన ఫీ అయితే మనకు రాదు. సో ఫ్రెండ్స్ మనకైతే ఒకవేళ మీకు ఐఐటీలో సీట్ వచ్చిందనుకోండి, NIT అనేది 5th రౌండ్ లోపు మీరు తీసేయాల్సి ఉంటుంది, అంటే నాకు ఈ సీట్ వద్దని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. సో 5th పాయింట్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ హూ గాట్ నాట్ అలొకేటెడ్ ఎనీ సీట్ బై JOSA కెన్ ఎక్సిట్ ఫ్రమ్ ద సీట్ అలొకేషన్ ప్రాసెస్ సీటింగ్ ఫ్రమ్ 2nd రౌండ్ టు 5th రౌండ్ సీట్ అలొకేషన్ బిఫోర్ ద లాస్ట్ రౌండ్స్ ఆఫ్ సీట్ అలొకేషన్ నో ఎక్సిక్యూటివ్లీ అలౌడ్ ఆఫ్టర్ 6th రౌండ్ అని చెప్పారు. సో ఒకవేళ మీకు సీట్ అనేది రావట్లేదు అనుకోండి, సో 2nd రౌండ్ నుంచి 5th రౌండ్లోనే మీరు ఎక్సిట్ అయిపోవాల్సి ఉంటుంది. So only for IITs candidates who are allotted seat from the first time to 6th final round of seat allocation may do the document verification and deposit fees at the time of registration and at the time of admitting IIT అని చెప్పారు. So only for NIT system normally physical reporting at admitting institution is mandatory. Students who got accepted in seats in NITs, IIITs and GFTS immediately after 6th round of seat allocation. సో ఒకవేళ మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేది కట్టారు, తర్వాత 6th రౌండ్ తర్వాత మీకు ఏ NITలో సీట్ వచ్చిందో NITకి వెళ్ళి మీరు ఫిజికల్గా అడ్మిషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అలా చేయించుకోకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. 8th పాయింట్ వచ్చేసరికి డీటెయిల్స్ రిగార్డింగ్ బిగినింగ్ ఆఫ్ అకాడమిక్ సెక్షన్ అట్ IITs, NITs, IIITs అండ్ GFTS విల్ బి అవైలబుల్ అలాంగ్ విత్ అదర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫర్మేషన్ ఫీ స్ట్రక్చర్ ఎక్సెప్ట్ అట్ josa.nic.in అని చెప్పారు. సో మీకు దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ కానీ అకాడమిక్ డీటెయిల్స్ కానీ మనకి JOSAలో అప్డేట్ చేస్తామని చెప్పారు. సో 9th పాయింట్ అయితే మనకి ఏంటంటే డిలేస్ ఆఫ్ డిస్ట్రప్షన్ ఇన్ సర్వీస్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ JOSA కంప్యూటర్ సర్వీసెస్ షాల్ బి రెక్టిఫైడ్ యాజ్ ఈజీలీ యాజ్ పాసిబుల్ అండ్ నోటిఫైడ్ టు ద వెబ్ jeadvance.ac.in or http.josa.nic.in. The decision of JOSA 2020 is record shall be final and binding. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి.